very much. Good evening, Vizag. మీరందరూ రెడీనా? జోష్ కనపడడం లేదు ఎవరి లోపల కూడా. I won't take much time. Good evening everyone. Thank you very much for coming here. ఈరోజు ఈ ప్రెస్ మీట్కి హాజరైన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్కు, ఎన్టీఆర్ ట్రస్ట్ను నమ్మకంగా తోడ్పడుతున్న వాలంటీర్లకు, భాగస్వాములకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. తెలుగు ప్రజల ఆత్మ ప్రతీక, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ పద్మశ్రీ నందమూరి తారక రామారావు స్మారకార్థం ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ని 1997లో మన యొక్క ప్రియతమ విజనరీ లీడర్, నాటి ఉమ్మడి ఆంధ్ర ముఖ్యమంత్రి మరియు నేటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, దార్శనిక నేత శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిచే ఈ యొక్క ట్రస్ట్ ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మాకు స్ఫూర్తిగా దాని యొక్క మేనేజింగ్ ట్రస్టీ శ్రీమతి నారా భువనేశ్వరి గారు రథసారథ్యం వహిస్తూ ఈ ట్రస్టుని ముందుకు తీసుకువెళ్తున్నారు. మీరు చూశారు, 2 వీడియోలు చూశారు మీరు. మా ట్రస్ట్ చేపడుతున్న కార్యక్రమాలు ఏ విధంగా, ఏ స్ఫూర్తితో, ఎంత ఉత్సాహంతో శ్రీమతి నారా భువనేశ్వరి గారు ఈ ట్రస్ట్ని ముందుకు తీసుకువెళ్తున్నారు. తన యొక్క పట్టుదలతో, గట్టి దృక్పథంతో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న ఎన్టీఆర్ గారి స్ఫూర్తిని, ఆశయాలని ముందుకు తీసుకువెళ్తూ ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ద్వారా ఆరోగ్య, వైద్య, విద్య, ఆ తర్వాత మహిళా సాధికారత, దెన్ విపత్తుల సమయంలో ఏ విధంగా ముందుకు వచ్చి కార్యక్రమాలు చేపట్టారనేది మీరు చూశారు. అదేవిధంగా మీరు వైజాగ్లో చూసుంటారు, మన యొక్క బ్లడ్ బ్యాంక్స్ ఉన్నాయి. వైజాగ్లో ఉంది, హైదరాబాద్లో ఉన్నాయి, తిరుపతిలో, దెన్ విజయవాడలో కూడా మనం మొదలుపెట్టబోతున్నాం. అయితే ఈ మధ్య ఫిబ్రవరి 15 నాడు మా యొక్క ట్రస్ట్, ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ రేజింగ్ డే, ఫౌండేషన్ డే నాడు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ యూఫోరియా మ్యూజికల్ నైట్ మేము ఆర్గనైజ్ చేసాం, ట్రస్ట్ ఫౌండేషన్ డేని సెలబ్రేట్ చేయడానికి. దానికి ముఖ్య అతిథిగా శ్రీ తమన్ గారు వచ్చారు, ముఖ్యమంత్రి మరియు ఫౌండర్ ట్రస్టీ చంద్రబాబు గారు వచ్చారు. అదేవిధంగా ట్రస్టీ, ఫార్మర్ ట్రస్టీగా నారా లోకేష్ గారు వచ్చారు. అండ్ ప్రస్తుతం వన్ ఆఫ్ ద ట్రస్టీస్గా బ్రాహ్మణి గారు, అందరూ కూడా, ప్లస్ డిప్యూటీ సీఎం మన యొక్క పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అదే మీటింగ్లో అప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క ఎన్టీఆర్ ట్రస్ట్ చేపట్టే కార్యక్రమాలను చూసి ఆయన ఎంతో ఇన్స్పైర్ అయ్యి వెంటనే అక్కడి నుంచి ఆయన తెలసీమియా కోసం 50 లక్షల రూపాయలు విరాళంగా అనౌన్స్ చేశారు. తర్వాత ఆయన
ఒక చెక్ కూడా 50 లక్షల రూపాయలకి చెక్ కూడా మా ట్రస్ట్కి పంపించి ఆయన పేరు మీద ఆయన చెప్పినట్టుగా ఒక థాలసీమియా కేర్ సెంటర్ కూడా ఆయన పేరు మీద మేము ఓపెన్ చేయడం జరిగింది విజయవాడలో, హైదరాబాద్లో. ఇకపోతే థాలసీమియా గురించి చాలా విన్నారు మీరు. ఒక 2 నిమిషాలు దీని గురించి చెప్తాను నేను. థాలసీమియా గురించి ఏదో థాలసీమియాకి ఒకళ్ళు వచ్చి రక్తం ఎక్కిగానే అది సమస్య తీరదు. అది ఒక వ్యక్తి, ఇది జెనెటిక్ డిజార్డర్ కాబట్టి పుట్టుకతో సంక్రమించిన వ్యాధి, ఇది మధ్యలో రాదు. ఇది ఎవరైతే థాలసీమియాతో పుడతారో వాళ్ళకి 5-6 నెలల్లోనే తెలిసిపోతుంది వీళ్ళకి థాలసీమియా ఉన్నదని. వాళ్ళకి టెస్టింగ్ చేయటం, వాళ్ళు గ్రోత్ సరిగ్గా ఉండదు, అలసిపోతూ ఉంటారు, ఫ్యాటీగ్ ఉంటుంది. వాళ్ళకి జెనెటిక్ టెస్ట్ చేస్తే ఆ టెస్టులో ఈ థాలసీమియా జీన్స్ బయటపడతాయి. మనలో కోట్లలో ఉండొచ్చు థాలసీమియా క్యారియర్స్, ఆ జీన్ క్యారియర్స్. కానీ అది కొంతమందిలోనే బయటపడుతుంది. టెస్టింగ్లో, జెనెటిక్ టెస్టింగ్లోనే బయటపడుతుంది. అది ఒకసారి థాలసీమియాతో జన్మిస్తే వారికి జీవితాంతం ప్రతి 21 రోజులకి బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేయాలి. ఆ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ చేసిన తర్వాత బాడీలో హీమోగ్లోబిన్ కాంటెంట్ పెరిగిపోతుంది. ఆ హీమోగ్లోబిన్ని కంటైన్ చేయడం కోసం, కంట్రోల్ చేయడం కోసం, ఐరన్ కిలేషన్ కోసం మళ్ళీ మందులు వాడాలి రెగ్యులర్గా. సో థాలసీమియా అనేది ఒక ఐడెంటిఫై అయిన తర్వాత ఆ యొక్క ఫ్యామిలీ మీద పెద్ద భారం పడుతుంది. సంవత్సరానికి కనీసం ప్రతి ఒక్క థాలసీమియా పేషెంట్ మీద తక్కువలో తక్కువ ప్రతి సంవత్సరం 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలి ఆ ఫ్యామిలీ. ఒక్క థాలసీమియా పేషెంట్ని మీరు బతికించాలంటే కనీసం 10 నుంచి 12 మంది దాతలు, బ్లడ్ డోనర్స్ రెగ్యులర్గా అవైలబుల్ ఉండాలి. ఎందుకంటే ఒక బ్లడ్ డోనర్ 3 నెలలకు ఒకసారి మాత్రం రక్తదానం చేయగలుగుతాడు. ఒకసారి రక్తదానం చేసిన తర్వాత మళ్ళీ 3 నెలల వరకు అతను ఇవ్వడానికి వీల్లేదు. ఈ ప్రకారం చూస్తే కనీసం ఒక్క థాలసీమియా పేషెంట్ కోసం డెడికేటెడ్ 5 డోనర్స్ ఉండాలి. కానీ 5 డోనర్స్ మనం ఐడెంటిఫై చేసినా వాళ్ళందరూ ఎప్పుడూ అవైలబుల్ ఉండాలని లేదు. ఎందుకంటే అందులో ఒక 2 ఏదైనా కారణాల వల్ల రాలేకపోతే, ఎక్కడైనా బయటికి వెళ్ళినా, ఎవరికైనా జ్వరం వచ్చినా వాళ్ళు ఇవ్వలేని పరిస్థితుల్లో థాలసీమియా పేషెంట్కి ఎఫెక్ట్ అవుతుంది. దాన్ని మీరు క్యాలిక్యులేట్ చేసి చూస్తే ప్రతి ఒక్క థాలసీమియా పేషెంట్ కోసం ఆ షీల్డ్ కనీసం 10 నుంచి 11 మంది డోనర్స్ అవైలబుల్గా ఉండాలి. సో ఈ అవగాహన కలిగించడం కోసమే ఈ యొక్క థాలసీమియా రన్ అనేది మనం ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మన యొక్క దేశంలో ప్రస్తుతానికి ఐడెంటిఫైడ్ కేసెస్ దాదాపు 1.5 నుంచి 2 లక్షల వరకు ఐడెంటిఫైడ్ థాలసీమియా కేసెస్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం 15,000, దాదాపు 15,000 మంది చిన్నారులు థాలసీమియాతో జన్మిస్తున్నారు. కరెక్ట్ ఫిగర్స్ మన దగ్గర లేదు. ఎగ్జాక్ట్ నంబర్ ఆఫ్ థాలసీమియా పేషెంట్స్ అనేవి మన దగ్గర లేదు. ఇది జెనెటిక్ టెస్టింగ్, పెళ్లికి ముందు జెనెటిక్ టెస్టింగ్ చేస్తేనే కౌన్సిలింగ్తోని దీన్ని మనం అవాయిడ్ చేయొచ్చు. దాదాపు 50 మిలియన్ క్యారియర్స్ ఉంటారు మన దగ్గర ఈ థాలసీమియా జీన్స్ అనేవి. సో కాబట్టి నంబర్ 1 అవేర్నెస్ క్రియేట్ చేయాలి మన యొక్క ప్రజల్లో, పబ్లిక్లో. ఈ థాలసీమియా అనేది ట్రీట్మెంట్ లేదు. ఓన్లీ ట్రీట్మెంట్ ఫ్యూచర్లో జెనెటిక్ ఎడిటింగ్, జీన్ థెరపీ లేదా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్. చాలా ఖర్చుతో కూడుకున్న పని. 20 నుంచి 25 లక్షల వరకు ఖర్చు అవుతుంది దానికి కూడా మ్యాచింగ్ డోనర్ దొరకకపోవచ్చు. సో ఈ యొక్క వ్యాధితో బాధపడుతున్న పిల్లల్ని చూసి మా మేనేజింగ్ ట్రస్టీ
దీని గురించి తలసేమియా గురించి ప్రజల్లో ఒక అవగాహన కలిగించి డోనర్స్ని ముందుకు వచ్చి దాతల్ని రక్తదానం చేసి ఈ యొక్క చిన్నారులకి ఒక జీవితం, ఒక క్వాలిటీ లైఫ్ కల్పించాలన్న సదుద్దేశంతో దీన్ని ఒక ఉద్యమంగా, ఇదొక మూమెంట్ లాగా తలసేమియా అనే దాన్ని, దీని నివారణ, దీని ట్రీట్మెంట్ ఒక మూమెంట్ లాగా తీసుకువెళ్ళాలని చెప్పి నడుం కట్టి ముందుకు వచ్చారు. అనివార్య కార్యాల వల్ల మేడం రాలేకపోయారు. కానీ మేడం నాకు మెసేజ్ పంపించారు. మీ అందరికీ మేడం భువనేశ్వరి గారి తరఫున ఆవిడ యొక్క మెసేజ్ ఇప్పుడు మీకు చదివి వినిపిస్తాను. శ్రీమతి నారా భువనేశ్వరి గారి సందేశం అండి. ప్రజలందరికీ ఇదే నా ఆహ్వానం. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ వ్యాధిపై అవగాహన పెంచటం, తలసేమియా బాధితులకు అండగా నిలబడటం మనందరి సామాజిక బాధ్యతగా ఎన్టీఆర్ ట్రస్ట్ భావిస్తుంది. ఇందులో భాగంగా ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మన విశాఖపట్నంలో తలసేమియా రన్ నిర్వహిస్తున్నాం. ఈ పలుగు కేవలం ఒక క్రీడా కార్యక్రమం కాదు, ఇది ఒక సామూహిక ప్రతిజ్ఞ. తలసేమియా రహిత సమాజం కోసం మనం కలిసి వేస్తున్న ఒక బలమైన అడుగు. మీరందరూ ఈ పరుగులో పాల్గొనాలని, తలసేమియాపై అవగాహన కల్పించే ఈ మహత్తర కార్యక్రమానికి మద్దతు తెలపాలని నేను వ్యక్తిగతంగా విజ్ఞప్తి చేస్తున్నాను. మీ ఒక్కొక్కరి భాగస్వామ్యం, మీరు వేసే ప్రతి అడుగు తలసేమియా బాధితుల జీవితాల్లో ఆశని, వెలుగుతుని నింపుతుంది. ఈ జూలై 19న మన విశాఖపట్నంలో మనందరం కలిసి అడుగులు వేద్దాం. తలసేమియా బాధితులకు మనం ఉన్నామని చాటి చెబుదాం. ఆరోగ్యకరమైన, ఆనందకరమైన సమాజం కోసం మనం అందరం కలిసి కృషి చేద్దాం. మీ ఆదరణ, సహకారానికి ధన్యవాదాలు. ఇట్లు మీ నారా భువనేశ్వరి. ఇది మేడం తరఫు నుంచి మీ అందరికీ మెసేజ్. ఈ కార్యక్రమానికి ఆ రోజు అంటే జూలై 19 సరిగ్గా ఒక వారం తర్వాత మీ ఆర్కేపురం బీచ్లో మేడం నారా భువనేశ్వరి గారు ఉంటారు. వారి యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క ప్రోగ్రాం మొదలు పెట్టడం జరుగుతుంది. దానికి ముఖ్య అతిథిగా శ్రీమతి కర్ణం మల్లేశ్వరి గారు, ఫస్ట్ ఒలింపిక్ మెడలిస్ట్, మన ఇక్కడి నుంచే ఆవిడ పేరు విన్నారు కదా మీరందరూ, శ్రీమతి కర్ణం మల్లేశ్వరి గారు, వెయిట్ లిఫ్టర్, ఫస్ట్ ఉమెన్ ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్ ఫ్రమ్ ఇండియా అండ్ ఫస్ట్ ఒలింపిక్ మెడలిస్ట్ ఇన్ వెయిట్ లిఫ్టింగ్ ఇన్ ది ఇయర్ 2000. ఆవిడ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నారు. ఆమెతో పాటుగా చాలామంది ప్రముఖ వ్యాపారవేత్తలు అనుకోండి, లేదా మన దాతలు అనుకోండి, ముఖ్యంగా మన యువ మ్యూజిక్ డైరెక్టర్ శ్రీ తమన్ గారు కూడా ఉంటారు. తమన్ గారు కూడా ఈ తలసేమియా యొక్క కాజ్ కోసం ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున పనిచేస్తున్నారు. ఆయన తనకొచ్చే షోస్లో, తను ఆర్గనైజ్ చేసే షోస్లో కొంత శాతం 10% విరాళాన్ని ఈ తలసేమియా బాధితుల కోసం ప్లెడ్జ్ చేశారు ఎన్టీఆర్ ట్రస్ట్కి. వారికి కూడా ధన్యవాదాలు. ఈ తలసేమియా రన్ ఒక మామూలు కార్యక్రమం కాదండి. మీ ద్వారా ఈ వైజాగ్లో ఎంతమంది అయితే ఉన్నారో అందరికి కూడా వచ్చి ఇందులో పాల్గొని ఈ యొక్క ఐడియాని, ఈ తలసేమియా గురించి ఒక అవేర్నెస్ పబ్లిక్లో క్రియేట్ చేసి
అంతేకాకుండా ఆ రోజు సాయంత్రం ఈ రన్ తర్వాత గ్రాండ్ మ్యూజికల్ నైట్ అక్కడే ఆర్కే బీచ్లోనే శ్రీమతి సమీరా భరద్వాజ్ గారితోని గ్రాండ్ మ్యూజికల్ నైట్ కూడా జరుగుతుంది. అందరు రండి, రన్లో పాల్గొనండి, ఈ మ్యూజికల్ నైట్ కూడా ఎంజాయ్ చేయండి. ఫైనల్లీ మరొకసారి ఇక్కడికి వచ్చిన మీ అందరికీ, ఇన్ఫ్లుయెన్సర్స్కి, మీడియాకి, ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి వచ్చిన నా యొక్క సహచరులకి, ముఖ్యంగా మా యొక్క ప్రోగ్రామ్ అంతటిని కోఆర్డినేట్ చేసిన ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ బ్లడ్ బ్యాంక్ అడ్మినిస్ట్రేటర్ శ్రీమతి సునీత గారు ఇక్కడే ఉన్నారు. ఆ తర్వాత మా యోగానంద్ గారు, పిఆర్ఓ గారు కూడా ఇక్కడే ఉన్నారు. మీ అందరు కూడా చాలా చాలా ధన్యవాదాలు. మీ అందరు కూడా ఏమన్నా డౌట్స్ ఉంటే అడగొచ్చు. డౌట్స్ ఏమైనా లేకుంటే మాత్రం కైండ్లీ జాయిన్ us ఫర్ డిన్నర్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై ఎన్టీఆర్. Thank you, sir. Thank you so much.